ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హెమటాలజీ. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. కండరాల అధ్యయనాన్ని మయాలజీ, కాలేయం అధ్యయనాన్ని హెపటాలజీ, రక్తనాళాల అధ్యయనాన్ని యాంజియాలజీ, మూత్రపిండాల అధ్యయనాన్ని నెఫ్రాలజీ, ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు. రక్తం ద్రవరూప సంయోజక కణజాలం. రక్తంలో రెండు భాగాలుంటాయి. అవి ప్లాస్మా 55%, రక్త కణాలు 45%. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎరిథ్రోపాయిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పాలీసైథీమియా. ఎర్ర రక్త కణాల సంఖ్యలో అసాధారణ పెరుగుదలను పాలీసైథీమియా అని, ఎర్ర రక్త కణాల సంఖ్యలో తగ్గుదలను ఎరిథ్రోసైటోపీనియా అంటారు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, తెల్ల రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ల్యూకేమియా. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సి విటమిన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, గాయిటర్ వ్యాధి అయోడిన్ లోపం వల్ల వస్తుంది. సెకండ్ వన్, స్కర్వీ వ్యాధి సి విటమిన్ లోపం వల్ల, పెల్లాగ్రా వ్యాధి విటమిన్ B3 లోపం వల్ల, బెరిబెరి వ్యాధి B1 విటమిన్ లోపం వల్ల వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. B1 విటమిన్ లోపం వలన బెరిబెరి వ్యాధి వస్తుంది. విటమిన్ B1 రసాయన నామం థయమిన్. విటమిన్ B2 లోపం వలన కీలోసిస్, గ్లాసైటిస్, డెర్మటైటిస్ అనే వ్యాధులు వస్తాయి. విటమిన్ B2 రసాయన నామం రైబోఫ్లేవిన్. విటమిన్ B3 లోపం వలన పెల్లాగ్రా వ్యాధి వస్తుంది. విటమిన్ B3 రసాయన నామం నయాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. విటమిన్ B5 రసాయన నామం ప్యాంటోథెనిక్ ఆమ్లం. విటమిన్ B5 లోపం వలన అధిక ఒత్తిడికి గురవుతారు. విటమిన్ B5ని యాంటీ స్ట్రెస్ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ B5 లోపం ఎక్కువైనప్పుడు జీర్ణ వ్యవస్థ కూడా మార్పులకు గురవుతుంది. తిన్న ఆహారాన్ని వాంతి చేసుకోవడం, కడుపులో మంట మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ B5 లోపం వల్ల అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు రావడాన్ని బర్నింగ్ ఫుట్ సిండ్రోమ్ అంటారు. విటమిన్ B6 రసాయన నామం పైరిడాక్సిన్. విటమిన్ B7 రసాయన నామం బయాటిన్. విటమిన్ B9 రసాయన నామం ఫోలిక్ ఆమ్లం. విటమిన్ B12 రసాయన నామం సైనకోబాలమిన్. విటమిన్ B12 లోపం వలన హానికర రక్తహీనత లేదా పర్నిషియస్ అనీమియా కలుగుతుంది. విటమిన్ E రసాయన నామం టోకోఫెరాల్. ఈ విటమిన్ను బ్యూటీ విటమిన్, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ K రసాయన నామం ఫిలోక్వినోన్ లేదా నాఫ్తోక్వినోన్. ఇది రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతుంది. K విటమిన్ను రక్తస్రావక నిరోధక విటమిన్ అని కూడా పిలుస్తారు. విటమిన్ A రసాయన నామం రెటినాల్. ఏ విటమిన్ మరో పేరు యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్. ఇది కంటి చూపుకు తోడ్పడే విటమిన్.
ఏ విటమిన్ లోపం వలన రేచీకటి మరియు వర్ణాంధత్వం సంభవిస్తాయి? విటమిన్ డి రసాయన నామం క్యాల్సిఫెరాల్. డి విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి రికెట్స్. ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధులు కూడా విటమిన్ డి లోపం వలన వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ వ్యాధి దేని లోపం వలన వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ వ్యాధి నివారణకు ఉపయోగించే రేడియో ఐసోటోప్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అయోడిన్ 131. గాయిటర్ వ్యాధి నివారణకు మరియు థైరాయిడ్ గ్రంథి పనితీరును తెలుసుకోవడానికి అయోడిన్ 131ను ఉపయోగిస్తారు. మానవుడి శరీరంలోని రక్త సరఫరాలో గల లోపాలను తెలుసుకోవడానికి సోడియం 24ను ఉపయోగిస్తారు. కోబాల్ట్ 60ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రైట్ వ్యాధి వల్ల మనిషి శరీరంలోని ఏ అవయవం ప్రభావితం అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మూత్రపిండాలు. బ్రైట్ వ్యాధి వల్ల మూత్రపిండాలు ప్రభావితమవుతాయి. ఈ వ్యాధి వల్ల మూత్రపిండాల వాపు, మూత్రంలో అల్బుమిన్ విడుదలవుతుంది. బ్రైట్ వ్యాధినే గ్లోమెరులస్ నెఫ్రైటిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇమ్యునాలజీ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అని ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎడ్వర్డ్ జెన్నర్. ఇమ్యునాలజీ పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన అధ్యయనాన్ని ఇమ్యునాలజీ అంటారు. జన్యుశాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ మెండల్. జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు పాల్ బెర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, బిఎండి పరీక్ష లేదా బిఎండి టెస్ట్ ఏ వ్యాధి నిర్ధారణకు సంబంధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆస్టియోపోరోసిస్. ఎముకల గట్టిదనాన్ని గుర్తించడానికి మరియు ఎముకల్లోని కాల్షియం, ఇతర మినరల్స్ ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవడానికి బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిహెచ్ హార్మోన్ లోపం వలన కలిగే వ్యాధి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, డయాబెటిస్ ఇన్సిపిడస్. వాసోప్రెసిన్, దీన్నే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ మూత్రంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ లోపం వలన అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమంలోని ఏ కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బీటా కణాలు. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికల్లో గల ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్ను, బీటా కణాలు ఇన్సులిన్ హార్మోన్ను, డెల్టా కణాలు సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇన్సులిన్ లోపం వలన రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగడాన్ని డయాబెటిస్ మెల్లిటస్ లేదా మధుమేహం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ అల్పస్రావం వలన అడిసన్స్ వ్యాధి లేదా అడిసన్స్ డిసీజ్ వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆల్డోస్టిరాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది అని ఇచ్చారు, ఇది కరెక్ట్. సెకండ్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూఢిల్లీలో అని ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్. థర్డ్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునో హెమటాలజీ ముంబైలో ఉంది, కానీ క్వశ్చన్లో మనకు కోల్కతా అని ఇచ్చారు, ఇది రాంగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1 మరియు 2 మాత్రమే సరైనవి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లేదా జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ ముంబైలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ న్యూఢిల్లీలో, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ పూణేలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తపీడనం లేదా బీపీని కొలిచే పరికరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్పిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాల్లో రక్తం దీనివల్ల గడ్డకట్టకుండా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హిపారిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీని ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విల్లెం ఐంతోవెన్. ఈసీజీ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ను డచ్ డాక్టర్ మరియు ఫిజియాలజిస్ట్ విల్లెం ఐంతోవెన్ కనుగొన్నారు. అందుకు గాను అతనికి 1924లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నాల్ మరియు రస్కా. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను నాల్ మరియు రస్కా కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స లేదా ఫస్ట్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ను ఎవరు నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, క్రిస్టియన్ బెర్నార్డ్. 1967 డిసెంబర్ 3న ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ సారథ్యంలో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో విజయవంతంగా నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లో ఉండే మూలకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐరన్. హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఐరన్ లేదా ఇనుము. విటమిన్ B12లో ఉండే మూలకం కోబాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, థైమస్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, థైమోసిన్. నెక్స్ట్ క్వశ్చన్, పీయూష గ్రంథి పరలంబిక లేదా పోస్టీరియర్ పిట్యూటరీ స్రవించే హార్మోన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆక్సిటోసిన్. పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని కూడా అంటారు. ఇది బఠానీ గింజ పరిమాణంలో మెదడులోని హైపోథలామస్ క్రింది భాగంలో ఉంటుంది. పీయూష గ్రంథిలో పూర్వలంబిక యాంటీరియర్ లోబ్ మరియు పరలంబిక పోస్టీరియర్ లోబ్ అనే భాగాలు ఉంటాయి. పీయూష గ్రంథి పూర్వలంబిక స్రవించే హార్మోన్లు పెరుగుదల హార్మోన్, ప్రొలాక్టిన్, ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. పీయూష గ్రంథి పరలంబిక స్రవించే హార్మోన్లు ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. లాస్ట్ క్వశ్చన్ని మరొకసారి చూద్దాం. పీయూష గ్రంథి పరలంబిక స్రవించే హార్మోన్ ఆక్సిటోసిన్.